నేను స్టిచ్ చేసుకునే ఫ్రాక్స్‌కి సేమ్ చున్నీ ఏ విధంగా తీసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బాటమ్ పార్ట్‌నయితే కట్ చేసుకున్నాను. నేను 2 లేయర్ కాబట్టి బాటమ్ పార్ట్‌ని ఈక్వల్‌గా 2 పార్ట్స్‌కి అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదండీ! ఈ ఎక్స్‌ట్రా క్లాత్ తోటి చున్నీనైతే కన్వర్ట్ చేసుకుంటాను. మనం తీసుకునే బాటమ్ పార్ట్ లెంత్‌ని బట్టే చున్నీ వచ్చిద్దండి. ఒక్కోసారి బోర్డర్స్ అలాంటివి ఉంటే చున్నీ తీసుకోవడానికి అవ్వదు. సో, ఇలాంటివి ఏవైనా క్లాతులు మొత్తం ఒకేలా వస్తాయి చూడండి, అప్పుడే అయ్యిద్దనమాట. నేను కూడా అలానే చేసుకుంటాను. ఇక్కడ నాకు వెడల్పు కొంచెం తక్కువొచ్చింది. అందుకని మధ్యలోకి కట్ చేసి రెండిటిని కూడా ఇలా మధ్యకి ఒక స్టిచ్ అయితే వేసి అటాచ్ చేస్తాను. అప్పుడు మనకి వెడల్పు ఎక్కువొచ్చిద్ది. చూసారు కదా! లేదు మాకు ఈ వెడల్పు సరిపోయిద్ది అనుకుంటే ఇంకా అలానే అంచులు కుట్టేసి యూజ్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇలా సగానికి కట్ చేసి ఇలా మధ్యకి అటాచ్ చేసుకోవాలి. నాకు చున్నీ కొంచెం లెంత్ తక్కువొచ్చిందన్నాను కదండీ! అందుకని ఇక్కడేమో పళ్ళు పార్ట్‌నయితే నేను 4 పార్ట్స్‌గా కట్ చేసి 2 పార్ట్స్, 2 పార్ట్స్‌గా అయితే అటాచ్ చేసుకున్నాను. అంటే కొంచెం లెంత్ ఎక్కువొచ్చిద్ది కదా! కుచ్చులు పెట్టాలంటే. సో, ఇలా పళ్ళు పార్ట్‌నయితే కట్ చేసి ఇలా కుచ్చుల కింద అయితే యాడ్ చేశానండి. చూసారు కదా! ఎంత బాగొచ్చిందో. నార్మల్‌గా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెము అతుకుల్లా కనబడతాయనమాట. అదే ఇలా ఫ్రిల్స్ పెట్టామంటే కొంచెం డిజైన్‌లా బావుంటుంది కదా! అని నేను ఇలా ట్రై చేశాను. చున్నీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా! ఇలా మిగిలిన క్లాత్ తోటి చక్కగా పిల్లలకైనా, మనకైనా సరే చున్నీలైతే కుట్టుకోవచ్చు. నేను స్టిచ్ చేసుకునే ఫ్రాక్స్‌కి గానీ, లాంగ్ ఫ్రాక్స్‌కి గానీ చున్నీస్ అన్నీ ఆల్మోస్ట్ ఇదే విధంగా కన్వర్ట్ చేసుకుంటానండి. చాలా బావుంటాయి. చాలామంది కామెంట్స్‌లో అడిగారనమాట ఈ చున్నీని ఏ విధంగా కుట్టుకున్నారని. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకింతే ఈ వీడియో. మన వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి.